వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా క్లియర్గా అమరావతి వర్సెస్ మావిగన్ విషయంలో తన స్టాండ్ ఏంటి, పార్టీ స్టాండ్ ఏంటి అనేది క్లియర్గా చెప్పేశారు. అంతేకాకుండా 2029 ఎన్నికలకు ఎజెండా కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపుడి ప్రభాకర్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఎలా చూడాలి, నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ మొన్న చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు, మావిగన్ వర్సెస్ అమరావతి, దీంతో మేము ఎన్నికలకు వెళ్తాము, ఇదే మేనిఫెస్టోలో పెడతాము, అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు టీడీపీకి ఓట్లు వేసుకోవచ్చు, మావిగన్కి మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే ఇంత బోల్డ్గా ఆయన నిర్ణయం ఎలా తీసుకోగలిగారు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. యాక్చువల్లీ సార్, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ లీడర్. ఒక రాజకీయ పార్టీని నడిపే లీడరు సందిగ్ధావస్థలో ఉండకుండా ఒక అంశాన్ని చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది నార్మల్గా ప్రజెంట్ పాలిటిక్స్లో చాలా రేర్గా చూస్తాం. సో దట్టు జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇక్కడ నేను ఆయన చెప్పినటువంటి అంశాన్ని చెప్పి తర్వాత రీజన్ వై, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పాల్సి వచ్చింది అనే దాని మీద నేను మీకు చెప్తాను. రెండో అంశం ఏం చెప్పాడంటే ఆయన, నేను అమరావతి కట్టడాలు ఇవన్నీ కూడా చేసుకోండి మీరు, నేనేమి డిస్టర్బ్ చేయను, కానీ నేను దేనికి వ్యతిరేకం అంటే కట్టడాల పేరుతోటి జరుగుతున్న అవినీతికి నేను వ్యతిరేకం అని చెప్పాడు. అదే మావిగన్లో అవినీతి ఉండదు అని ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. నీకు పోర్ట్లు వచ్చేసినాయి, రోడ్లు ఉన్నాయి, రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది. అంటే ఒక 10-15 బిల్డింగ్లు అంతే, అది కడితే సరిపోతుంది, అది నిజాయితీగా కట్టచ్చు. కానీ ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏంటి? జీరో నుంచి. జీరో కాదు, నేను మ్యాథ్స్ కాబట్టి చెప్తున్నాను, ఇంజనీరింగ్ కాబట్టి చెప్తున్నాను. మనం దేనికన్నా ఒక గ్రాఫ్ గీయాలంటే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సెస్ నుంచి పై నుంచి తీసుకుంటే ప్లస్ అవుతుంది, మైనస్లో కింద నుంచి తీసుకుంటే మైనస్ అవుతుంది. ఇది మైనస్లోంచి స్టార్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ. ఎప్పుడు జీరోలోకి వస్తారు, ఎప్పుడు ప్లస్లోకి వెళ్తారు. మైనస్ నుంచి మీరు జీరోలోకి రావాలి, జీరో నుంచి మళ్ళీ పైకి రావాలి, పై నుంచి మీరు గ్రాఫ్ రావాలంటే మీ ఎఫిషియన్సీ కనపడాలంటే టాప్లో ఉండాలి. ఎట్లా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అమరావతి రైతులకి అండగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడటానికి వెళ్ళింది, పలకరించడం కోసం. వాళ్ళను కూడా మీరు అటాక్ చేశారు కదా. అంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమరావతి దగ్గరికి మీరు రానివ్వట్లేదు, తరిమి కొడతాం అనే ఒక సిగ్నల్ మీరు పంపిస్తున్నారు. అంటే తరిమి మీరు కొడితే మేము కొట్టించుకోవడానికి సిద్ధంగా లేవు. నెంబర్ 1, ఇది దేవతల రాజా అని చెప్తున్నారు. అంటే మనుషుల్ని బలాన్ని మీరు అక్కడికి ఉండరు కదా. అందుకనే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 50,000 పట్టాలను కూడా డెమోక్రసీ దెబ్బతింటుంది, ఇంబ్యాలెన్స్ అని చెప్పేసి వాళ్ళని కూడా రద్దు చేసి పట్టాలు కూడా వెనక పంపించేశారు. తిప్పితే అక్కడ ఏం కట్టబోతున్నారు మీరు? జనం ఎంతమంది ఉన్నారు? ఇంకొక పాయింట్ నేను అడుగుతున్నాను. 2014-19లో జరిగినట్టు అంశం సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదు కాదు, అసలు అది కడతారో లేదో తెలియదు. ది ప్రపోజల్స్ విచ్ దే మేడ్, దానికి ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు లేని దానికి అంటే ఆర్కే నారాయణ స్టోరీస్ విన్నారు కదా మీరు? సార్, ఆర్కే నారాయణ రైటర్, ఆంగ్లో ఇండియన్ రైటర్, మాల్గుడి స్టోరీస్ అని ఉంది కదా. ఆ స్టోరీ చదివినంతసేపు మాల్గుడి అనే విలేజ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తుంది. కానీ వాస్తవానికి మాల్గుడి అనేది ఒక ఇమాజినరీ విలేజ్. అది నథింగ్ ఈజ్ దేర్, ఇట్స్ ఓన్లీ ఇల్యూజన్, అంతే కదా. ఇల్యూజన్ యూఆర్ టెల్లింగ్. సో అక్కడ ఈరోజు నువ్వు రాజధాని అంటున్నావు. ఈ రాజధానిలో నువ్వు కడుతున్నటువంటి కాస్ట్ ఎఫెక్టివ్ ఏంటి? ఐఎమ్ నాట్ ఏ బీకామ్ పర్సన్. కాస్ట్ ఎఫెక్టివ్ ఏంటి? నువ్వు బయట కొంటే ఎస్ఎఫ్టీకి 4,000-5,000 దానికి ఇక్కడ ఎంత పెడుతున్నావు? ఆ తర్వాత 1 ఎకరా నువ్వు డెవలప్ చేయాలంటే దాదాపు 2 కోట్లు అవుతుందట. ఈ విధంగా చేసుకుంటే ఎన్ని వేల ఎకరాలు? పోనీ 14-19 మధ్య తీసుకున్న రైతులకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమైనా వచ్చిందా? వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఏమైనా చూపించదు, నెక్స్ట్ తరం వచ్చేసింది, వాళ్ళకి ఏమైనా చూపించారా? ఇన్ని అనుమానాల మధ్య మీరు గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంత మీకు లాస్ట్ టైము
ఎన్నికల్లో ఫేవరబుల్గా కొంతమంది మాట్లాడారు కాబట్టి ఉన్నారు కాబట్టి బుల్లో చేసుకుంటూ వెళ్ళిపోతారా? సో కాబట్టి నెంబర్ 1 పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు రైజ్డ్. మీరు ఇందాక చాలా బోల్డ్గా చెప్పేశారు. ఏంటి ఆయన ధైర్యం, ఏంటి మీ ధైర్యం అని అంటే మావిగాన్ వర్సెస్ అమరావతి మీరు కట్టబోయే రాజధాని అని అనుకుంటే ఈ రాజధానిలో ఉన్నటువంటి అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది మీరు గ్రామాలు కూడా లెక్క కాదండి. అసలు జనం లేని చోట మీరు జనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు రేపు? అందుకే జనం మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ అంతా కూడా మావిగానికి మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి గుంటూరు దాకా అని పెట్టాడు. అంటే ఇదంతా నియర్ అబౌట్ ఒక 60-70 lakhs పీపుల్ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక డెవలప్డ్ ఏరియా ఇదంతా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మనుషులు లేని పొలాల్లో కడుతున్నారు ఇక్కడ. అంటే దాన్ని అమరావతి రాజధాని అనే కన్నా పొలాల రాజధాని అంటే ఎట్లుంటుంది? పొలాల్లో మీరు కట్టుకుంటూ ఉన్నారు. ఎవరి కోసం? రెండో అంశం, నేను ఇంకా చాలా సీరియస్గా మూడో అంశం మీకు నేనేం చెప్తున్నానంటే, ఈ రాజధానిని మీరు నిర్మించే పేరుతోటి మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటు నూజివీడు దగ్గర నుంచి దొనకొండ దగ్గర నుంచి అక్కడ ఇక్కడ తెలిపి శ్రీకృష్ణన్ కమిషన్ ఆ రిపోర్ట్ మొత్తం పడేసి మీరు ఆఖరికి రాజధాని ఇక్కడ ఉంటుందని పెట్టారు. అప్పుడు ఏం చేశారు మీరు? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్లకి ఐపీఎస్లకి జ్యుడిషియరీకి కొన్ని ప్లాట్లు ఇస్తూ ఉన్నారు, ఇచ్చారు కూడా. అప్పుడు దాని వాల్యూ 15,000 ధ్వజం. 19 వచ్చేసరికి దానికి ఒక 25,000. వాళ్ళు అనుకున్నారు మళ్ళీ గవర్నమెంట్ మారింది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుందేమో అనుకుంటే 50,000 దాకా వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు అది 10,000కి పోయిందట. అంటే దాని అర్థం మీరు కడుతున్న రాజధానిలో వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? ఇఫ్ యువర్ రాజధాని మోడల్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మోడల్, షో మీ ఎందుకు మీకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అక్కడ? అంటే మీ లెక్క ప్రకారం అది సింగపూర్ అయితే, అది ఇంద్రావతి అయితే, లేకపోతే దేవతల రాజధాని అయితే నీకు ప్రజలందరూ అక్కడికి రావాలి కదా. అక్కడికి రాకుండా గుంటూరులో ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఎందుకు పరిగెత్తున్నారు? మీరు ఎవరినైతే నమ్ముకొని నేను ఇక్కడ అమరావతి నిర్మిస్తున్నాను చెప్తున్నారో ఆ అమరావతిలో మీరు ఎవరిని తెస్తున్నారు? మొత్తం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. కానీ అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ, లేకపోతే కాస్త కోస్త డెవలప్డ్గా ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ కానీ, లేకపోతే ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, వీళ్ళందరూ నీకు ఎక్కడికి వెళ్ళిపోయారు? దే వెంట్ టు హైదరాబాద్, సంబడి వెంట్ టు బెంగళూరు. ఇదే కదా, నీకు ఎవడు అక్కడ పెట్టుబడి పెట్టడం లేదు కదా. అంటే మీరు తెస్తున్నటువంటి 1/4 ఆఫ్ ది పెట్టుబడులు మీరే చెప్తున్న లెక్క. ముఖ్యమంత్రి గారు తన భాషలో చెప్తున్నటువంటి 1/4 ఆఫ్ ది పెట్టుబడులు ఈ దేశంలోకి వస్తున్నవి 25% అమరావతిలోకి అని చెప్పారు మీరు. 23 లక్షల కోట్లు లేకపోతే 23 లక్షల వేల కోట్లు ఏదో చెప్తా ఉన్నారు లెక్కలు. అక్కడికి వస్తున్నప్పుడు నిజంగా అక్కడ వర్క్ జరుగుతుందా? సో ఇన్ని అంశాల మధ్య మీరు పేరు మాత్రమే పార్లమెంట్లో మార్చారు. అక్కడ అమరావతి రాజధాని అని మార్చారు అంతే. అంతకుముందు అది లేదని కాదు, ఉందని కాదు, మొత్తం మరిగింది. అసలు మాకు సంబంధం లేదు బాబు అన్న సెంట్రల్ గవర్నమెంట్ని మీరు పార్లమెంట్లో భాష అనేటువంటి వాళ్ళకి అమరావతి అనే పేరు రాసిచ్చి మీరు అన్ని రాజకీయ పార్టీలు పలకండి, దాన్ని సపోర్ట్ చేయమంటే ఏదో చేశారు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, పార్లమెంట్ April 5 రిమెంబర్డ్ కరెక్ట్లీ April 3 అనుకుంటాను. అవును, ఏది పార్లమెంట్లో మామూలుగా April 1 అంతే. April 1 నాకు గుర్తుంది బాగా. అది కూడా April Fool'ేనా? April Fool. April 1 అక్కడ చట్టం అయింది. ఇక్కడ ఏమో మావిగాన్ అనేది ఫస్ట్ టైం. షూర్. ఓకే, అది జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఫర్ అమరావతి, బట్ హీర్ ఇస్ ఏ ప్లాన్ బి అన్నాడు ఆయన. మావిగాన్ని ప్రపోజ్ చేస్తూ ప్లాన్ బి ఒకటి ఇస్తున్నాను, దీన్ని ఎందుకు ఆలోచించకూడదు అన్నారు. దానికి ఏమన్నారంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆలోచించలేదు అన్నారు మమ్మల్ని. అరే పోనీ మాకు తర్వాత తెలియదు అనుకుందాం, మాకు తర్వాత తెలియదు అనుకుందాం, ఇచ్చాడు. సో ప్లాన్ బిని దాటి జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల్లో ఈరోజు ఏమన్నాడంటే, మావిగాన్ వర్సెస్ అమరావతి. మావిగానికి ఎవరు ఓటేస్తారో, ఇక్కడ ఎవరు ఓట్లేస్తారో మేము చూసుకుంటాం అన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయనకున్నటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో, అక్కడ రైతులు ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల రైతులు ఏమనుకుంటున్నారు, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ పొలాలు ఏమనుకుంటా ఉన్నాయి, ఇక్కడ నేను ప్రజలు అనట్లా, ఇక్కడ పొలాలు ఏమనుకుంటా ఉన్నాయి. పొలాలు మాట్లాడతాయని అనొచ్చాము మీరు. రైతులతో ఆ భూములు మాట్లాడతాయట. తెలుసా రెహమాన్ గారు మీకు? అక్కడ పొలాలు రైతులు పొలాలు మాట్లాడుకుంటాయట.
తెలుసా? రైతుల భాష. వాళ్ళిద్దరికి అర్థమవుతుందట ఏ పంట ఎప్పుడు వేయాలి, ఎన్ని పంటలు వేయాలి, ఎంత వాల్యూ ఉంది. ఆ మొత్తాన్ని తీసేసి పొలాన్ని రైతుల్ని డిటాచ్ చేసి పడేసిన తర్వాత పొలాలు మాట్లాడే పొలాల భాషని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అర్థం చేసుకొని పొలాల్లో కొడుతున్న రాజధానికి ఏ విధంగా ఉంటుంది, రేపు రైతులు ఎలా ఓట్లేస్తారు, ఆ గ్రామాలు ఎలా ఓట్లేస్తారు అనే ఒక దానిలోకి వచ్చిన తర్వాత జగన్ మాట్లాడుతున్నారు. అడిగారు ఇంతకుముందు, ఒకటి గుర్తుపెట్టుకున్నారా మీరు? ఒకటి మీకు కూడా గుర్తు ఉండాలి. ఏంటంటే అక్కడ జరుగుతున్న అవినీతి మీద అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు. సిబిఐ ఎంక్వైరీ, నాట్ సిబిఎన్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ. మిగతా వాటికి ఎక్కడ జరిగినా ఏం చేస్తున్నారంటే వీళ్ళు మేము సిబిఐ అడుగుతూ ఉంటే వాళ్ళు సిబిఎన్ వేసుకుంటూ పోతూ ఉన్నారు. సిబిఎన్ ఎంక్వైరీ ఏంటంటే సిట్టే. తర్వాత స్టాండ్ అవుతుందో లేకపోతే పడుకుంటుందో తెలియట్లేదు. ఈరోజు మీకు కృష్ణలంకలో జరుగుతుంది. కృష్ణలంక లేకపోతే అది శ్రీలంక. కృష్ణలంక వస్తే శ్రీలంక అవుతున్నట్టుంది ఇప్పుడు. అక్కడ మొత్తం ఇప్పుడు బూడిద ఎముకలు అన్నీ అక్కడే దొరికాయట. అదే శ్మశానం. శ్మశానం దాకా తీసుకెళ్ళారో లేదో పైన తగలబెట్టారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు. సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో మొత్తం అవినీతిమయమైపోతున్నటువంటి అమరావతి పేరుతో జరుగుతున్న ఈ రాజధాని అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి మావిగన్ వర్సెస్ అమరావతి, మీరు దేని కొట్టేసేవాళ్ళు దాన్ని చూసుకొని ప్రజలకు తెలుస్తారు అంటే ప్రజల మీద ఆత్మవిశ్వాసంతో జగన్ మాట్లాడిన మాటలు. సో ఇక్కడ మావిగన్ వర్సెస్ అమరావతి స్లోగన్ అయితే బయటకు వచ్చింది. 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఫిక్స్ అయింది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ అమరావతి నుంచి ఎలాంటి ప్రతిఘటన అంటే చట్టపరంగా అయినా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమరావతి రైతులకి, భూములు తీసుకున్నటువంటి రైతులకి దేర్ వాజ్ సమ్ ప్రామిసెస్ మేడ్ బై సిఆర్డిఏ. అది ప్రభుత్వం చేసిన ప్రామిసెస్. ఏ ప్రభుత్వం అనేది పక్కన, బట్ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. ఆ చట్టపరంగా అయినా కన్సిక్వెన్సెస్ ఏముంది? మేము కూడా అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా, ఎందుకంటే నీకు లెజిస్లేచర్ ఇక్కడే ఉంటుంది. ఆల్రెడీ అంతకుముందు నుంచి ఎప్పుడో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ఎమ్మెల్సీలు ఆ క్వార్టర్స్ అక్కడ ఉంటాయి, ఐఏఎస్ఎల్ క్వార్టర్స్ అక్కడ ఉంటాయి, దాని చుట్టూరే ఉంటుంది. 1,00,000 ఎకరాలు తీసుకొని మీరు చేసే ఇదేదో ఏమంటాం దీన్ని, ఇది అనవసరమైనటువంటి సో ఏదైతే 50,000 ఎకరాలు ఉందో ఆ 50,000 ఎకరాలకి పరిమితం అవుతుంది, అంతవరకే ఉంటుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 1924లో కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయలేదుగా. వాళ్ళు కూడా రైతులకి ఇవ్వాల్సిందే ఎవరి మంత్ పంపించాడుగా, ఇవ్వకుండా కౌలు పెంచారు కదా, ఇవ్వకుండా ఏం పోలేదు. కాబట్టి రైతులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రైతులు భయపడాల్సింది ఏంటంటే ఏదో చేస్తాం, ఏదో కడతాం, మీకు ఏదో వస్తుందని చెప్పి మాయ మాటలు చెప్పినా ఏళ్ళ మీద డౌట్ పడి వాళ్ళు బాధపడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొడతారని బాధపడటంలో వాళ్ళు. ఈరోజు కూడా రైతు వాళ్ళ ఇళ్లలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఏమడుగుతున్నారంటే ఈ అమరావతి పేరుతోటి మా తాత ముత్తాతలు ఇచ్చినట్టు మేము అందరూ ఇచ్చేసాం కదా, దాని నుంచి రిటర్న్ మాకేం వచ్చింది, ఏం రాలేదు కదా అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు శంకించట్లేదు. రేపు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చట్టపరంగా సిఆర్డిఏ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే రైతులకి, గవర్నమెంట్కి, సిఆర్డీకి జరిగినటువంటి ఎంఓఈ ఏదైతే ఉందో దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఈ అవినీతిని, ఈ మోసాన్ని కొంతమందికే పరిమితం చేస్తున్నటువంటి ఈ దగాకోరు విధానం ఏదైతే ఉందో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలకి రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక డ్రైవ్ చేయబోతాం, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి. అదే అడగబోతున్నాను. వాస్తవానికి ఒక పార్టీ అధినేతగా ఆయన లైన్ అయితే ఆయన చెప్పేశారు, ఆయన స్టాండ్ ఆయన చెప్పేశారు. 2029కి ఇదే ఎజెండా ఉండబోతుంది, ఇదే ఎజెండా అనేది ఫిక్స్ చేశారు. దీన్ని హౌ సీరియస్లీ పార్టీ పీపుల్ ఆర్ పార్టీ క్యాడర్ టేకింగ్ ఇన్ టు పబ్లిక్? నో, అవర్ పార్టీ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ సబ్జెక్ట్. నెంబర్ 1. నెంబర్ 2, మాకున్నటువంటి వింగ్స్ కానీ, మాకున్నటువంటి ప్రతినిధులు కానీ, లేకపోతే అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే మొత్తం ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ క్యాడర్ డెఫినెట్లీ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు పెట్టి రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల పట్ల ఇప్పుడున్నట్టు అమరావతి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, రేపు మావిగాని పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి, మావిగాని హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెటర్ ప్రాజెక్ట్, బెటర్ క్యాపిటల్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, ఈ మొత్తాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం, ప్రజలకు తీసుకెళ్తాం. అల్టిమేట్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటుంది. ఇక్కడ ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. లాస్ట్ టైం మెడికల్ కాలేజీని మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నామన్నారు. దానికి వ్యతిరేకంగా ఒక 4 రోజులు ఉద్యమం చేశాం. 1 కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్కి 1 కోటి సంతకాలు మొత్తం తీసుకెళ్ళి ఇచ్చాం. అయినా సరే ప్రభుత్వం మొండిగా ఏమన్నదంటే మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు నడుపుతూ ఉన్నారు. టెండర్ పిలిచారు, ఎవడైనా వచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు,
ఇంత ప్రజాధనాన్ని తీసుకెళ్ళి అప్పనంగా ఎవడో ప్రైవేటోడికి అప్పచెప్తే చూస్తూ చూస్తూ ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజలకు చెప్తుంది, ప్రజలు ఎడ్యుకేట్ చేస్తుంది. అప్పటికి ఎవడైనా వస్తే చూద్దాం వాళ్ళు ఎలా నిలబడతారు రేపు వచ్చిన తర్వాత అన్నాడు ఆయన. ఎవరన్నా అప్లై చేశారా టెండర్లు? చేయలేదు. దాని అర్థం ఏంటి? ప్రజలు గెలిచారు కదా. ప్రజలు ప్రజాధనంతో నిర్మించినటువంటి 17 మెడికల్ కాలేజెస్ని నువ్వు నీకు సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలకి, హాస్పిటల్స్కి వాటిని దారాదత్తం చేస్తాను, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు, లేదా స్టాఫ్ వాళ్ళు తీసుకుంటారు, గందరగోళం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఒక అప్పీల్ టు ద పీపుల్. చాలామంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు, వార్నింగ్ ఇవ్వడం వల్ల చాలామంది రాకుండా ఆగిపోయారు, భయపడారు. కాదు, హీ హెస్ గివన్ అప్పీల్ టు ద పీపుల్. చాలా స్పష్టంగా చెప్పాడు అర్థమయ్యేటట్టుగా. ఇంత ప్రజల డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఏ విధంగా ప్రైవేట్ వాడి చేతిలో పెడతావు. సేమ్ థింగ్ మావిగారి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అక్రమాల పుట్టగా ఉన్నటువంటి అమరావతిని, అవినీతమైనటువంటి అమరావతిని, ప్రజలకి అందుబాటులో లేనటువంటి ఒక అంశాన్ని ప్రజల్ని ఊహల్లో పెట్టి, ప్రజల్ని మాయ చేసి, రైతులను మాయ చేసి, రాజధాని అంటే మిగతా అందరూ ఉండేదాన్ని కాదు కొంతమంది మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు డెమోగ్రఫీ దెబ్బతింటుందని గత ప్రభుత్వం 50,000 పట్టాలు ఇచ్చి రాజధాని చుట్టూరు ఉండాలనుకుంటే దానిలో పేదలు ఉండొచ్చు, దానిలో అనేకమైన వర్గాలు ఉండొచ్చు, అనేకమైన కులాలు ఉండొచ్చు, అనేకమైన ఇళ్ళు లేని వాళ్ళే కదా. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో చేస్తే నువ్వు ఎత్తి అవతల పడేసి పేదోడు ఉండకూడదు, రైతులు ఉండకూడదు, ప్రజలు ఉండకూడదు, పొలాల్లో మాత్రమే ఉండాలని కట్టే రాజధాని నిజంగా రాజధాని అవుతుందా? ఇది ఎవరికి? సింగపూర్ వాడికి రాజధానా, లేకపోతే శ్రీమంతుల రాజధానా? దీని సంగతి ఏంటో తేల్చాల్సిన అవసరం ఉంది. 4,000కు 5,000కు వచ్చే ఒక ఎస్ఎఫ్టీ కాస్టు నువ్వు దాదాపు 50,000 రూపాయలు చేసి దీన్ని అమ్మాలని చూస్తే, వ్యాపారం చేయాలని చూస్తే ఎలా ఇది అవుతుంది? కట్టగలవా 3 సంవత్సరాల్లో? 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? వర్షాకాలం స్టార్ట్ అయింది. రేపటి నుంచే నారాయణ గారి ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? అమరావతి రాజధాని ప్రాంతంలో నీళ్ళన్నీ ఎత్తి కృష్ణా నదిలో పోయటం. ఎవడన్నా ఏం చేస్తాడంటే నది పొంగులో నది నీళ్ళు మనం తెచ్చుకుంటాం, ఏదో బిందెతోటో లేదా కుండతోటో లేకపోతే బకెట్తో తెచ్చుకుంటాం. లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉంటుంది కదా, ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ నీళ్ళు ఎత్తి ఆడబోసుకోవాల్సినటువంటి ఇదో పెద్ద ప్రాజెక్టు, ఈక్వల్ ప్రాజెక్టు. ఎక్కడ ఎంత డబ్బు ఖర్చు అవుతుందో దానికి వాళ్ళు లెక్కలు చెప్తున్నారు, దానికి కూడా బడ్జెట్లో కలిపేశారు. నీకు ఎస్ఎఫ్టీ రేటు పెరిగిపోయింది, ఎత్తిపోతల పథకం వచ్చేసింది. ఇక్కడ ఏది? అమరావతిని ఎత్తి వర్షంలో నీళ్ళు వస్తాయి. ఇవన్నీ చేసుకునే కార్యక్రమం ఇది ఎలా ఫిల్ అవుతుంది? కంప్లీట్ చేయగలరు అసలు? నాకు తెలిసి ఈ 4 ఇంకా మిగిలిన 3 సంవత్సరాల్లో కంప్లీట్. 3 సంవత్సరాలు కూడా లేదు, 2 సంవత్సరాలే. ఎందుకంటే మళ్ళీ 3వ సంవత్సరం ఎన్నికల్లో దిగిపోతాం, ప్రజల తర్వాత ఎవడేం చెప్పినా వినరు. సో కాబట్టి ఈ 2 సంవత్సరాలు చేయగలరా? ఇంత ఉన్నటువంటి దాన్ని మావిగాన్ వెరీ ఒక ఫ్లేవర్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వడ్డించి ఉన్నటువంటి ఇస్తరని మీరు జాగ్రత్తగా పనిచేసుకోగలిగితే 20,000 కోట్లు చాలు. ఇక్కడ ఎన్ని కోట్లు? 1,00,000 కోట్లు. 20,000 కోట్లతో అయిపోతుందని చెప్పాము. అంటే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? రేపు రాబోయే తరానికి ఎంత అప్పును, పుట్టబోయే పిల్లల నెత్తి మీద కూడా ఎంత అప్పును పెడుతున్నారు మీరు. కాబట్టి ఇది కాదు. ఇది మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం, నాయకులు మొత్తం ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం అవసరమైతే మొన్న మెడికల్ కాలేజెస్లో ఎలాంటి ఉద్యమం చేసామో 1 మంత్, అవసరమైతే 1 year ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాల్లో మావిగాన్ వర్సెస్ అమరావతి, మేమే దాని స్లైడ్స్ తయారు చేస్తాం, మేమే దాని ఉపన్యాసకులుగా ప్రజలతో మాట్లాడిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ప్రజల ముందు పెడతాం. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ ఆలోచన, కూటమి ఆలోచన విధానాన్ని ప్రజల ముందు పెడతాం. లెట్ పీపుల్ డిసైడ్. మేమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లోగన్ ఇచ్చేసి ఆ స్లోగన్ని అక్కడ పెట్టి మేమేం పారిపోదలుచుకోలేదు. కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నాం. మీరు కూడా రండి, కమాన్. కూటమి కూడా మీరు కూడా ప్రజల్లోకి రండి. మావిగాని బెటరా? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మావిగారి తిక్కలోడు చెప్తున్నాడు. మావిగాని ఎలా తిక్కలోడు అవుతుంది? నేను అడుగుతున్నా. మీరు తొడాని పెట్టారండి, ఉడాని పెట్టారండి, కుడాని పెట్టారండి. ఎవడికి అర్థమైన ఆ భాషలో? మీరు పదాన్ని తీసుకొని ఒక అబ్రివేషన్ని ముందుకు వెళ్ళిపోయాం మనం అందరం. పార్లమెంట్లో చాలామంది మాట్లాడతారు, కానీ పార్లమెంట్లో సీనియర్ పార్లమెంటేరియన్ మన జైపాల్ రెడ్డి గారు ఉండేవాడు. కొత్త పదాలని డిక్షనరీలో కూడా దొరకని పదాలని తీసుకొచ్చి మాట్లాడేవాడు. ఇటు తిక్కరోడు అన్నారా? అట్లేం అనలేదే. ఆయన ఏమన్నారు? ది గ్రేట్ పార్లమెంటేరియన్. ఆయన వాడుతున్న వర్డు అది జర్మనీలో ఉంటుందంట, మనకు దొరకదు. అది ఫ్రాన్స్లో ఆ లాంగ్వేజ్లో ఉంటుందట.
అది ఎప్పుడుదో లాంగ్వేజ్, డిక్షనరీ కూడా అందట్లేదు. చూడండి ఆక్స్ఫర్డ్ చూడండి దొరుకుద్దామంటే దొరుకుతుంది కొంతకాలం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మావిగాన్ అనే ఒక పదాన్ని బయటికి తీస్తే దానిలో గన్ అంటే జగను, గుంటూరు అనేది మర్చిపోయారు. ఎం అంటే మచిలీపట్నం. ఈరోజు నేను అడుగుతున్నా, మీకు మచిలీపట్నం మీద పోర్టు మీద మీకు అంత ప్రేమ ఉందనుకోండి సార్, పోర్ట్ని మీరు ఎందుకు కుదించారు 15 కిలోమీటర్లకి, 61 నుంచి ఎందుకు కుదించారు? మీకు అక్కడ ఉన్నటువంటి మన కావల దగ్గర ఉన్నటువంటి రామాయపట్నం అది కూడా ఎందుకు తగ్గించారు? ఈరోజు మీరు తీర ప్రాంతాన్ని మీరు నౌకల కోసం లేకపోతే పోర్టుల కోసం అంటూ తీర ప్రాంతంలో ఏం చేస్తున్నారు? మీరు బీచ్లో ఏం పెట్టారు? బ్రాందీలు అమ్ముతారా, బీర్లు అమ్ముతారా? బీచ్లకు వెళ్ళే వాళ్ళు ఎవరండి? తల్లిదండ్రులతోటి లేదా కుటుంబం మొత్తం బీచ్లకు వెళితే పిల్లోళ్ళు పెద్దోళ్ళు మొత్తం తాగుతూ కూర్చుంటారా? విశాఖపట్నంలో ఏం చేస్తున్నారు మీరు? బాపట్లలో ఏం చేస్తున్నారు? లేదా కొత్తపట్నంలో ఏం చేస్తున్నారు? అంటే మీది మొత్తం వ్యాపారం అయిపోయి మొత్తం సంపద సృష్టించడం అంటే బీర్ అమ్మటం, సంపద సృష్టించడం అంటే ఇది ఏమంటాం దాన్ని, బ్రాందీ అమ్మటం. ఇది కాదే. No, you see, when you people are unable to maintain the social culture in the society, సోషల్ ఆర్డర్ని మిస్ అయిపోయి కొత్త ఆర్డర్ని తీసుకొచ్చేసి సింగపూర్ను లేకపోతే ఇంకొక తిరణాలను ఇవన్నీ తీసుకొచ్చి కొత్తగా పెట్టి చేస్తున్న విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా కొత్తగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి చాలా విషయాల్లో బడ్జెట్ చెప్పండి ఒకసారి. బడ్జెట్ నీకు సహకరిస్తుందా? ఎన్ని వేల కోట్లు అప్పులు చేశారు ఇప్పటికీ? దాదాపు 3.5 లక్షల కోట్లు 2 సంవత్సరాలు అప్పులు అయిపోయినాయి కదా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త అప్పు చేస్తే మొత్తం అప్పులే మిగిల్చిపోయారు అన్నారు. 2 సంవత్సరాలు మీరు ఆయన మించిపోయారు కదా. రేపు ఇంకో 3 సంవత్సరాలు మీరు ఎంత తీసుకురావాలి, ఎంత తవ్వాలి? కళ్యాణరావు గారి నాటకం ఒక నవల ఒకటి ఉంది, అంటరాని వసంతం, జి కళ్యాణ గారిది. తవ్వాల్సింది బోడ్చాల్సింది ఇంకా ఉందంటాడు ఆయన. ప్రధానంగా అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పి ప్రస్తావించినప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రధానంగా వైఎస్ జగన్ ప్రస్తావించారు. సో ఇప్పుడు ఎందుకంటే అమరావతిని 0 నుంచి శూన్యం నుంచి నిర్మించాలి. అక్కడ అమరావతిలో ఆల్రెడీ నియర్లీ 50 to 60 lakhs రెడీమేడ్ జనాభాతో స్టార్ట్ అవుతుంది మావిగన్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ 2 అంశాలు, ఒకటి అవినీతి ఏదైతే వైఎస్ జగన్ ఆరోపించారో దీనిపై కూడా చర్చ జరుగుతుందా ఈ మావిగన్ వర్సెస్ అమరావతి అన్నప్పుడు? రెండవది పబ్లిక్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది? సార్ ఇప్పుడు చాలామంది, అంటే నేను ఎక్కువ గ్రామాల్లో లేకపోతే జనం మధ్యలో ఉంటాను కాబట్టి మీకు కూడా తెలుసు. నేను జనం ఏమనుకుంటున్నాడు చెప్పనా, చిత్తూరు వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు అసలు హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడే మేము అసలు హైదరాబాద్ గురించి పెద్దగా ఏదో హైదరాబాద్ పోతాం అనుకున్నాం. అది ఎలా ఉంటుంది ఇవన్నీ మేము పట్టించుకోలేదండి. అట్లనే అమరావతిలో రాజధాని ఉన్నా, మావిగాన్ అనే ప్రాంతంలో రాజధాని ఉన్నా ఏమనుకుంటాం మేము, క్యాపిటల్లో ఉందనుకుంటాం. అంతేగాని మా దగ్గర డబ్బులన్నీ తీసుకెళ్ళి మా మీద ట్యాక్స్లు వేసి మావన్నీ తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పోసినట్టు మీరు అమరావతిలో పోస్తే అది అవుతుందో కావట్లేదో ఈరోజు మేము ఆలోచించాల్సి వస్తుంది. అమరావతి అనేది నిజమా కాదా? మీరు చెప్తుంటే మాకు తెలుస్తుంది జూపుడి గారు. మావిగారు మీరు అన్నట్టుగా నీకు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్య మనం తిరుపతి పోవాలంటే రోడ్డు ఉంది కదా, లేకపోతే మెడ్రాస్ పోవాలంటే రైలు కట్ట కనబడుతుంది కదా, లేకపోతే హైదరాబాద్ పోవాలంటే గన్నవరం ఉంది కదా, లేకపోతే ఇంకా షిప్లో పోవాలంటే నీకు మచిలీపట్నం పోర్టు కనబడుతుంది. ఈ చూస్తాం కానీ అసలు ఎక్కడో సుదూర ప్రాంతంలో ఇలా పెట్టుకొని చూస్తే ఎక్కడ కనపడినటువంటి 100 లక్ష ఎకరాల భూముల్లో ఏదో కడుతున్నారంటే ఎవడు కనబడుతుంది? మా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ తగలబోసి వాటికి ట్యాక్సులు కట్టి మేమెందుకు భరించాలని ఈరోజు సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటాం మాట. రెండో అంశం, లోకల్గా ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు? లోకల్గా ఉన్నవాడు దాదాపు 2014 నుంచి అంటే ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. 10-12 సంవత్సరాల నుంచి మా భూములు లాక్కొని మేము వ్యవసాయం చేసుకోకుండా, మాకు సరైనటువంటి విధానం లేకుండా రోజు గందరగోళంలో పెట్టే రాజధాని ఇది ఎప్పుడు అవుతుంది? మా పిల్లల పెళ్ళిళ్ళ కన్నా ఉపయోగపడుతున్నాం. మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ మనవాళ్ళు పుడుతూ ఉన్నారు, వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ఎక్కడ ఏం కనపడటం లేదే. నిరాశ నిస్పృహలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అసలు జనంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు నిర్మించే దాన్ని ఏమంటాం, ఒక సొసైటీ
గేటెడ్ కమ్యూనిటీ లాగా అది ఉండబోతూ ఉంది. గేటెడ్ కమ్యూనిటీలో ఎవరుంటారు సార్? ఒక ఎలైట్ పీపుల్ వచ్చేసి అక్కడ సెక్యూరిటీ పెట్టుకొని ఉంటారు. రేపు మావిగా ఇక్కడ ఉన్నటువంటి అమరావతిలో కూడా ఇదే జరుగుతూ ఉంది. గో సి ఫర్ ఎగ్జాంపుల్ మావిగారిని చూడండి మీరు, అది ప్రజలు నడయాడే ప్రాంతం, అది ఆల్రెడీ అన్నీ ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఈ విధంగా ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో మా డబ్బులు మా ట్యాక్స్ మొత్తం తీసుకెళ్ళి ఎక్కడో పోసేస్తూ ఉన్నారు. గట్టిగా వర్షం పడితే మళ్ళీ ఎత్తిపోసుకోవాలట, అది ఎప్పుడవుతుంది? సో ఇన్ని అనుమానాల మధ్య అది జరుగుతూ ఉంది. సరే, జరిగినా ఎవరి కోసం జరుగుతూ ఉంది? అక్కడ ఉన్న వాళ్ళు మొత్తాన్ని ఎత్తి అవతల పడేసావు. ఫస్ట్ నెంబర్ 1. ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తారనుకుంటే వాళ్ళని రానియకుండా వాళ్ళకి ఇచ్చిన పట్టాలు తీసేసావు. జీవోలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. అంటే ఎవరి కోసం నిర్మిస్తున్నావు ఈ రాజధాని? సింగపూర్ వాడు వచ్చి ఉంటాడా? లేకపోతే అమెరికా నుంచి వచ్చి ఉంటాడా? చెప్పండి మీరు. వాళ్ళ కోసం కడుతున్నారా? అంటే ఈ జనం కోసం కాదా? మీరు కట్టే అమరావతి రాజధాని కానీ నిర్మాణం కానీ నాట్ టు ది ఆంధ్రప్రదేశ్ పీపుల్, నాట్ టు ది సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దెన్ టు హూమ్? ఈ క్వశ్చన్ వస్తూ ఉంది. రైట్. ఇక ప్రధానంగా ఈ మావిగన్ వర్సెస్ అమరావతి వైఎస్ జగన్ పిలిపించిన తర్వాత నిన్న తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఐటీడీపీ ఉంది కదా, ఐటీడీపీ ఒక పోస్ట్ చేసింది. సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ కూడా ఇదే, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన డాక్యుమెంట్లు కూడా ఇదే ఉంది. గుంటూరు, జగ్గాయపేట, నూజివీడు, మచిలీపట్నం, విజయవాడ ఎయిర్పోర్ట్కి 30 కిలోమీటర్లు, మచిలీపట్నం ఎయిర్పోర్ట్కి 68 కిలోమీటర్లు. 12 సంవత్సరాలుగా 12 ఏళ్ళుగా నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఇదే. మరి కొత్తగా మీరేం కడతారు మావిగన్లో అంటే? ఇక్కడ ఈ పోస్ట్ వీళ్ళు పెట్టడం ద్వారా ఆర్ దే సపోర్టింగ్ టు మావిగన్, ఆర్ దే అనేబుల్ టు డిఫెండ్ మావిగన్ కాన్సెప్ట్? ఇక్కడ 2 ప్రశ్నలు వస్తున్నాయి. టోటల్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అది. వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి వాళ్ళు అంటే మావిగానికి అనుకూలంగానే పెడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే. అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ అనేబుల్ టు డిఫెండ్. అమరావతిలో జరుగుతున్న దాన్ని ఇది జగన్ చెప్పినట్టుగా లేదని చెప్పాల్సింది పోయి, జగన్ చెప్పింది కూడా నిజమే కదా అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. ఈ డిస్టెన్స్లు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా. సార్ ఒక్కటే సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నాకు కూడా నేను ఎడ్యుకేట్ కావడం కోసం మీరు చెప్పండి. నార్మల్గా ఒక సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే రాజధాని అయిపోయిన తర్వాత కానీ అంశం కానీ, అది సస్టైనబిలిటీ ఉంటుందా? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ హైదరాబాద్ is a capital or a city. ఎలా అయిందంటే ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ కమ్యూనిటీస్ ఆర్ క్యాపిటల్ ఆఫ్ కమ్యూనిటీస్. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా పట్టాలు ఇస్తే అసలు వీళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఎత్తి అవతల పడేసావు. హైదరాబాదు సిటీ ఆఫ్ కమ్యూనిటీస్ అయినప్పుడు, హైదరాబాదు సిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అయినప్పుడు, అమరావతి ఓన్లీ కొంతమందికే ఉంటుంది. ఈ పేదలు, లేకపోతే అట్టడుగు వర్గాలు, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు అసలు సిటీలో ఉండటానికి వీల్లేదని మీరు ముందే తీసి అవతల పడేసినట్టు, నీళ్లు తోడినట్టుగా ఇచ్చిన పట్టాలని తీసి అవతల పడేసినప్పుడు ఇది ఎవడి సిటీ అవుతుంది? మీరు ఏ విధంగా దీన్ని జస్టిఫై చేయదలుచుకుంటారు? చాలామంది అన్నారు అన్ని నగరాలు కానీ ఏర్పడింది నదుల పక్కనే అన్నారు. కాదనట్లేదే కానీ అది ఉప్పొంగే నదులు కాదు అవి. లేకపోతే వర్షం పడితే వర్షం నీళ్ళన్నీ కూడా నదిలోకి వెళ్ళేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ ఇంకిపోతున్నాయి, ఇక్కడే ఉన్నాయి, ఎత్తిపోసుకోవాలి నువ్వు. నీకు ఆ స్లోప్ లేదు ఇక్కడ. స్లోప్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ కన్వర్జెన్స్, ఇలా ఉంటుంది కాన్కేవ్ మిర్రర్ లాగా. సో నువ్వు ఇన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ నువ్వు ఏ మాత్రం ఉపయోగించకుండా నువ్వు పునాది తీయాలంటే ఎక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది? అక్కడ ది సాయిల్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎట్ ఆల్. ఐమ్ టెలింగ్ బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీర్, నువ్వు స్ట్రక్చర్స్ ఎలా నిర్మిస్తావు చెప్పండి నాకు. నువ్వు స్ట్రక్చరల్ ఇంజనీర్ని నువ్వు ఎక్కడో సముద్రాల్లో నువ్వు ఓఎన్జీసీ వాళ్ళు వాడే టెక్నాలజీని నువ్వు అమరావతిలో వాడాల్సి వస్తుంది. సముద్రంలో నువ్వు డ్రిల్ చేయడం కోసం నువ్వు అక్కడ వేరే టెక్నాలజీ వాడతావు. సముద్రం మధ్యనే నువ్వు హోలేసి బోరేసి అక్కడి నుంచి తీస్తావు, దాని టెక్నాలజీ కావాలి. అమరావతిలో కూడా అదే టెక్నాలజీ వాడతావా? హైదరాబాద్లో టెక్నాలజీ వాడలేదే, మావిగారిలో టెక్నాలజీ వాడాల్సిన అవసరం లేదే. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ హ్యాస్ బిన్ బిల్ట్, కన్స్ట్రక్టెడ్. సో కాబట్టి పాపం వాళ్ళు పెట్టినటువంటి ఆ పోస్ట్ ఎక్స్లో ఏదైతే ఉందో ఐటీడీపీ, వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయి కంపేర్ చేయటం స్టార్ట్ చేశారు.
అదే అంతే దూరం కదా, ఇదే దూరం కాదు. హీర్ ఈజ్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్టెన్స్, ఆ టైం, ద కాస్ట్ ఎఫెక్ట్, లేదా ప్రజలకు సంబంధించినటువంటి ఇది ఇది ఈ రాజధాని, మీరు కట్టబోయే రాజధాని ప్రజలకి సంబంధించినటువంటిదా, లేకపోతే కొంతమంది కొన్ని వర్గాలకి సంబంధించినటువంటి రాజధాని? రైట్. ఇక వైఎస్ జగన్ ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే, ఇప్పటికే ఎజెండా రెండు మావిగన్ అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు కాబట్టి 2029లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఆ ఏర్పడే రాజధాని పేరు కూడా మావిగన్ అనే ఉంటుందా, లేకపోతే వేరే పేరు ఉంటుందా? చూద్దాం. అంటే నేమ్ ఈరోజు కూడా ఆయన ఏమన్నాడంటే దిస్ ఈజ్ ఓన్లీ ప్లాన్ బి, కావాలి ఇది ఇది నచ్చకపోతే వేరేది పెట్టుకోమన్నాడు. బట్ జగ్రఫికల్లీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్, ది వ్యూ యూ ఆర్ గోయింగ్ టు గివ్, మీరు ఏ వ్యూ ఇవ్వదలుచుకున్నారో, ఏ యాంగిల్తో చూడదలుచుకున్నారో, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ది నేమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకున్నారు, అక్కడ మచిలీపట్నంలో ఎంఏ దాన్ని తీసుకున్నాడు, విజయవాడలో విఐని తీసుకున్నాడు, గుంటూరులో జియుఎన్ తీసుకున్నాడు, మళ్ళీ 2 అక్షరాలు తీసుకున్నారు, 3 అక్షరాలు ఎందుకు తీసుకున్నారు, మీరు అక్కడ ఆపచ్చు కదా అనొచ్చేమో. అటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ పక్కన, ఢిల్లీకి సమాంతరంగా సిటీ కట్టారు నోయిడా, NOIDA. చాలామందికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ నోయిడా అంటే న్యూ ఓఖలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ, అంతే. అదే అబ్రివేషన్, చెప్పేశారు మీరు, న్యూ ఓఖలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. నౌ ఇట్ హస్ బీన్ నోయిడా. ఎట్లా అయిపోయింది, పాపులర్ నేమ్ అయిపోలేదా? మావిగాని, ఓకే మావిగాని మీకు నచ్చలేదు, ఇంకో పేరు పెట్టుకోమన్నాడు ఆయన, నచ్చిన పేరు పెట్టుకోండి. మేము వచ్చిన తర్వాత ఒకవేళ ఈ పేరుకి మేము పబ్లిక్ వదిలేస్తాం, పేరు ఏమైనా ఎలా ఉండాలా లేదా మార్చాలా అనే దాని మీద వెళ్ళి లెట్ పబ్లిక్ ఫీల్, దానికన్నా ఇంకో పేరు బాగుందో అనుకుంటే అదే పెట్టుకుంటాం. బట్ రీజన్ మారదుగా, ప్రపోజ్డ్ ఏరియా మారదు కదా. సో ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే వెదర్ యువర్ క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు యూజ్ఫుల్ టు ది పీపుల్ ఆర్ నాట్, ఆర్ ది ప్రపోజ్ జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ అనే ఏరియా, జాగ్రఫికల్ ఏరియా మొత్తం కూడా ఈజ్ గోయింగ్ టు బి సస్టైన్ ఆర్ నాట్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నువ్వు ఎకనామికల్గా చూసినప్పుడు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటిది, అక్కడ చూస్తే నీకు అమరావతిలో చాలా నెగిటివ్ వైబ్రేషన్స్. భూకంపం రాలేదు కానీ భూకంపం వచ్చినంత వైబ్రేషన్ అది. ఎంతకాలం కడతారు, ఏం కడతారు, ఎన్ని ఎకరాలు కావాలి, ఎవడికి కావాలి, అసలు ఎవడికి కావాలండి? తీరా తిప్పితంతే కరోనా వస్తే కోట్ల మంది పోయారండి. శ్మశానాలు కూడా లేదు, జేసీబీలో తీసుకెళ్ళి బాడీని ఆడబడేసి వెళ్ళిపోయారు. పుట్టినట్టు తల్లిదండ్రులు పిల్లలు కూడా చూసుకోవడానికి వీలు లేనటువంటి వచ్చింది. నువ్వు అక్కడ ఏం కడతావు? ఇంద్రభవనాలు కడతావా, లేకపోతే ఏమైనా స్వర్గం నరకం అలాంటివి ఏమైనా తీసుకొచ్చి అక్కడ పెడతావా? ఎవడు కోరుకుంటున్నాడు అవి అసలు? మీరు చెప్పండి నాకు. ఆడ 100 అంతస్తుల భవనాలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? ప్రజలు ఉన్నారో లేదో చూసుకోండి, ఉంటే ఏ ప్రజలు ఉన్నారో చూసుకోండి. ఆ ప్రజలకి నీ రాజధాని అందుబాటులో ఉంటుందా లేదా? ప్రపంచంలో లేనటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఇది అవసరమా? ప్రపంచంలో అసలు ఇంతవరకు కని విని ఎరుగుని చూడనటువంటి రాజధానికి అక్కడ కడుతున్నావంటే అది అవసరమా? నువ్వు ఇంకో దుబాయ్ సిటీని తీసుకొచ్చాడు అని కడతావా? దుబాయ్ సిటీని కట్టేవనుకో ఏమైంది, దాని అందాలన్నీ కూడా ఇరాను ఇజ్రాయెల్కి అమెరికాకు వార్ వస్తే ఇరాన్ వాళ్ళు తీసి ఒక బాంబు వేడేస్తే ఇప్పుడు పోతున్నాడు దుబాయ్, పోతున్నాడా? గాడ్ స్ఫియర్ లేకుండా, దేవుని రక్షణలో లేకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతామంటే నేచర్ విల్ నాట్ యాక్సెప్ట్. రైట్. ఇక తాజాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండి, మీరు ప్రశ్నించాలంటే ప్రశ్నించండి, మాట్లాడాలంటే మాట్లాడండి, బట్ గౌరవంగా మాట్లాడండి, నోరు అదుపు తప్పితే బాగోదు, నా కొడుక గీకొడుక అంటే బాగోదు, అదుపు తప్పి మాట్లాడవద్దు, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు అని రీసెంట్గా మాట్లాడిన వీడియో మీరు చూసే ఉంటారు కదా. మరి ఈయన గతంలో నా కొడుక రౌడీ నా కొడుకులారా అని మాట్లాడిన వ్యాఖ్యలతో పోలిస్తే ఇది కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. ఎలా చూడాలి అంశాన్ని? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడంతో మనం ఏదంటాం చూడు, పవర్ ఆఫ్ అటార్నీ ఏదంటాం కదా, ఫుల్ ఆథరైజ్డ్గా వచ్చినట్టు కనపడుతున్నాడండి. నేను ఒక్కడే తిడతాను, మీరందరూ పడాలి. ఏది రాజకీయాల్లోకి వచ్చినప్పుడే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన భాష అదే. డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత కూడా కాకినాడలో మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా నా కొడుకులారా అని మాట్లాడింది ఆయన, అదే భాష. అంటే హీ హాస్ బీన్ ఆథరైజ్డ్ టు స్పెల్ అవుట్ ది లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అంటామో ఆయనకి అన్నీ కూడా బైబిల్ లాంగ్వేజో లేకపోతే ఖురాన్ లాంగ్వేజో భగవద్గీతలో కనపడుతున్నాయి. వేరేవాడు ఎవడని మాట్లాడితే అది ఫిల్తీ లాంగ్వేజ్ లాగా కనపడుతూ ఉంది.
ఆయనకేమో అది కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్, మిగతా వాడు ఎవడన్నా మాట్లాడితే అది అన్కాన్స్టిట్యూషనల్ అయిపోతూ ఉంది. సో కాబట్టి ఒక డిప్యూటీ అంటే ఇప్పుడు ఈ డిప్యూటీ అనే పదాలతోటి చాలా డేంజర్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో. ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్. దెర్ ఈజ్ ఎ డేంజర్ ఇన్ డిప్యూటీ. ఈ డిప్యూటీ ఈ సీఎం ఏం చేస్తాడంటే, ఏయ్ లా అండ్ ఆర్డర్ ఏమనుకుంటా, అది ఎవరి దగ్గర ఉందో తెలియట్లే ఆయనకి. అది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రికి ఏమో 15 ఏళ్ళు ఊడిగం చేస్తానంటాడు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటప్పుడు హోమ్ మినిస్టర్ని తిడతాడు. అదే లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు అతనికి. అసలు అదేమో నాకు అర్థం కాదు. అంటే ఇక్కడేమో బూతులు ఆయన ఒక్కడే తిడతాడు, భాష కూడా ప్రశ్నించేటప్పుడు ఆయన ఒక్కడే ప్రశ్నిస్తాడు. హోమ్ మినిస్టర్ని పాపం ఆడపిల్ల, దళిత పిల్ల, ఆవిడని ఏమన్నా ఏదో మాట్లాడలేదు చిలకరగా అనుకున్నాం. అది ఒక్కటే కాదు, పాపం ఆ మధ్యకాలంలో ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ తీసుకొని గోదావరి పక్కన రాజమండ్రిలో తిరుగుతూ దుర్గేష్ అనే టూరిజం మినిస్టర్ని పిలిచాడు. ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ? ఏంది ఇది చెత్త చెదారు ఏంటి? ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆయనే, అసలు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఈయనే. భలే గుర్తు చేశారు. అవును, ఆయనకు ఉన్నది ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్, పంచాయతీ. ఈయన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పెద్ద హెడ్ఏక్ అయి కూర్చున్నాడు సార్. ఎవరు? డిప్యూటీస్ అన్నాం మనం. ఈయనేమో బహిరంగ సభలో మాట్లాడేస్తాడు, ఆయనేమో ప్రెస్ మీట్లో మాట్లాడతాడు. ఆయన బహిరంగ సభ పెట్టుకునే అవకాశం పాపం తక్కువ అనుకుంటా, ఏది ఉండాలో తెలియదు. డిప్యూటీ స్పీకర్ ఏమో ఆయన ఓన్గా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుకుంటాడు. ప్రెస్ వాళ్ళు ఉంటారో కూడా తెలియదు, పెట్టేసుకుంటాడు. ఈయనేమో బహిరంగ సభలు పెట్టు, గవర్నమెంట్ ఉంది కాబట్టి మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు సార్? ఆయన అయితే బూతులు తిట్టచ్చు. పాపం రావణ్ అనే అతను, లేకపోతే జడాస్ రావణ్ అనే అతను, లేకపోతే కేఎస్ ప్రసాద్ మొన్న వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు ఏదో చిన్న ఛాలెంజ్ చేశారు. అది కూడా ఏం ఛాలెంజ్ చేశారు? మీరన్నాయే మీకు చెప్తున్నామని చేశారు వాళ్ళు. సింపుల్ టాపిక్ వేస్తే డూప్లికేట్ చేస్తాడు చూడండి. మరి ఆ విధంగా చేయరా, నాకు ఎలివేషన్ కొద్దిగా ఆ ఇల్లు చూసి చేయరంటే వాడు పోయి ఆ ఇల్లు చూసి రాయాల్సిన అవసరం కూడా గీసుకొని వచ్చేస్తాడు. వీళ్ళు టాపీ మేస్త్రులాగా వాళ్ళు నువ్వు చెప్పిందే నీకు చెప్తున్నావు అని చెప్పాడు ఆ రావణ ఏలూరు మీటింగ్లో. సో పవన్ కళ్యాణ్ తిడితే ఆయన మీద కేసులు పెట్టకూడదు, ఎందుకంటే హీ హెస్ బీన్ ఆథరైజ్డ్. ఎన్టీ రామారావు ఈ టైంలో ఉంటే వాళ్ళని తీసేసాడు చూడండి, ఎవరిని? పట్టేళ్ళు పట్వారీలు, అట్లా ఏళ్ళని కూడా పీకేసేవాడేమో. సో ఈయన మాత్రం తిట్టచ్చు. అది వినసొంపుగా చంద్రబాబు నాయుడు గారికి మంచి వెస్ట్రన్ మ్యూజిక్ లాగా వినపడుద్ది. బట్ వీళ్ళు మాట్లాడితే మాత్రం అది పెద్ద, అసలు ఓళ్ళల్లో గయాళీలు ఉంటారు చూడండి, కుళాయిల దగ్గర తనుకునే వాళ్ళగా. అది ఏంది గందరగోళం, ఏంది గోల, ఆపండి. ఈ దశలోకి వాళ్ళు వచ్చేసి వాడిని లోపల తీయండి, ఈ దశలో మాట్లాడదు. సో నాకు తెలిసి డిప్యూటీ సీఎం ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, నెంబర్ 1. సో పంచాయతీరాజ్ మినిస్టర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఆయన అనవసరంగా నేను తలుచుకుంటే నేను హోమ్ మినిస్టర్ అయితే తప్ప కంట్రోల్ ఉండదేమో చూస్తాను. నువ్వు హోమ్ మినిస్టర్ అయినా సరే లా అండ్ ఆర్డర్ నీ దగ్గర ఉండదు. మై డియర్ పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోండి. యూ మస్ట్ నో ఇట్. ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ headed by the honorable CM, the state level or central level honorable prime minister. Don't think that deputy అనేది మాత్రం you are everything. Don't think that you are above all. మీరు అనుకుంటున్నారు నేను చెప్పిందే నడుస్తుంది, నేను చెప్పిందే ఇక్కడ వేదం అనుకుంటున్నారు. కాదు, ఇది డెమోక్రసీ అని చెప్పదలుచుకున్నాం. ఆయన మాత్రం తిట్టచ్చు, ఆయన మీద ఏ కేసులు పెట్టడానికి లేదు. ఆయన నారదీస్తాడు, తొక్కదీస్తాడు, తొక్కుతాడు, కొడకల్లారంటాడు, బూతులు తిడతాడు, చెప్పులు చూపిస్తాడు, తలెగరేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఆయనకి మాత్రం అన్నీ దాన్ని ఏమనంటే ఇమ్యూనిటీ ఉంటుంది. పార్లమెంట్లో ఏమైనా మాట్లాడిపోవచ్చు కదా. నువ్వు పార్లమెంట్లో మాట్లాడుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదు, బహిరంగ సభలో మాట్లాడుతున్నావు. నువ్వు అసెంబ్లీలో మాట్లాడుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదు. ఈ లాంగ్వేజ్ అంతా కూడా బయట మాట్లాడుతున్నావు, నీకు ఇమ్యూనిటీ లేదు. యు ఆర్ ఆల్సో మైండ్ ఇట్, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద సిటిజన్ అమాంగ్ ఆల్ ద సిటిజన్స్.